శ్రీనివాస్ గారు, ఒకసారి మనం సిచ్యువేషన్ కనుక అనలైజ్ చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవేమో అనిపిస్తుంది మరొకసారి. అంటే చాలామంది చెప్తున్న మాట, ఎక్స్పర్ట్స్ మీలాంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నమాట, ఏదో ఊరికే దాన్ని అష్టదిగ్బంధం చేసి కాళ్ళబేరాన్ని తెచ్చుకుని అట్లా కాకుండా టెర్రరిస్టుల్ని మట్టుబెట్టడం వరకు ఫిక్స్. అది సర్జికల్ స్ట్రైక్స్ అయితే ఒకవేళ అది నెక్స్ట్ లెవెల్ వార్కి, ఇందాక ఆయన అన్నట్టు చక్రవర్తి గారు అన్నట్టుగా సాంప్రదాయ యుద్ధానికి దారి తీస్తే దానికి కూడా మనం రెడీ, దానికోసమే ఈ ఏర్పాట్లు అన్నీ అనేది ఒక చర్చ ఉంది. సో ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఎనీ మూమెంట్ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకి పుల్వామా సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ కూడా కోరుకున్నారండి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని. అలాగే గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవడం జరిగిందండి. ఈసారి కూడా ఎందుకంటే ఒకసారి మనం పుల్వామా సంఘటన జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ ఏదైతే చేసామో ఆ యొక్క ట్రీట్మెంట్ సరిపోలేదండి. ఇలాగ రిపీటెడ్ గా 2-3 సార్లు అవడం కానీ, లేదా కంప్లీట్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కనుక మనం ఆధీనంలోకి ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా, ఆక్యుపైడ్ ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ గా మనం తెచ్చుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. అయితే సర్జికల్ స్ట్రైక్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అండి. ఎనిమికి ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైం అండ్ ప్లేస్ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది ఖచ్చితంగా ఉంటుందండి. ఆపరేషన్, అందులో డౌటే లేదు. ఈవెన్ పాకిస్తాన్ కి తెలుసు ఆ విషయం, అందరికీ తెలుసు. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ బిగ్గర్ యాక్షన్ అండ్ ఈవెన్ బిగ్గర్ దెన్ ద బాలాకోట్ ఇన్సిడెంట్ అనేటువంటి తెలుసు. అందు గురించి మనం ఫర్దర్ గా ప్రిపరేషన్ చేస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రైక్స్ కి అనుగుణంగా వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు అనేటువంటి ముఖ్యం. ఇప్పుడు ఇమీడియట్ గా మనం చేసాం అనుకోండి, ఇది ఒక ట్రాప్ అండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేస్తే వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ కి వస్తారు, సర్జికల్ స్ట్రైక్స్ కి వస్తారు అన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారండి. ఒక ట్రాప్ అండి. దే వాంట్ అస్ టు రియాక్ట్. మనం ఇప్పుడు రియాక్ట్ కాకూడదు. ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చిన్న ఆపరేషన్ చేసినప్పుడే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఎనిమిని సర్ప్రైజ్ చేయగలుగుతారో వాళ్ళు ఊహించినటువంటి టైంలో, ఊహించినటువంటి ప్రాంతంలో, ఊహించిన విధంగా మనం స్ట్రైక్ చేస్తామో ఆ ఆపరేషన్ సక్సెస్ అయినట్టండి. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావట్లేదు అంటే దాని అర్థం మనం ఏమి చేయమని కాదు. డెఫినెట్ గా మనం చేస్తాం. మేబీ అది టైం విల్ డిసైడ్ అండి. టైం విల్ డిసైడ్. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత ఖచ్చితంగా ఎస్కలేట్ అవుతుందండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్కలేట్ అవుతుంది. అది ఎస్కలేట్ అవడం కూడా మంచిదే అండి. ఈ దెబ్బతో కనుక మనం ఆ యొక్క ఇండియన్ ఓన్ కాశ్మీర్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో దాన్ని కనుక మనం తీసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేయగలుగుతాం. అలాగే ఆ యొక్క ఐఎస్ఐ పాక్ ఆర్మీ సహకారంతో నడుస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏదైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా ముగించగలుగుతాం. పాకిస్తాన్ ని ఎల్ఓసి నుంచి ఇంటర్నేషనల్ బోర్డర్ కి పంపించగలుగుతామండి. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామండి. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ బిగ్గర్ యాక్షన్. ఒక దేశ ప్రధాని చూడండి, అది పరుగు, అది గనక నిలబెట్టుకోకపోతే మళ్ళీ మన దేశం పరుగు పోతుంది. సో అలాంటి దేశ ప్రధాని చాలా ఆలోచించుకుని ఒక మాట అన్నారండి. వీళ్ళు ఎక్కడున్నా సరే, ఎక్కడ దాక్కున్నా సరే, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే వాళ్ళని వెతికి పట్టుకుంటాం, వాళ్ళని అంతమొందిస్తాం అని చెప్పారండి. వీళ్ళేమో పాకిస్తాన్ వెనక వాళ్ళకి టాప్ కాస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని అంతమొందించడం మాత్రమే కాదండి, సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటిది మాత్రం హైలీ టాప్ సీక్రెట్ గా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటిది మెయింటైన్ చేసే విధంగా ఉంటుందండి. డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి ఎస్కలేట్ అవుతాయండి. డెఫినెట్ గా ఎస్కలేట్ అవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అది కన్వెన్షనల్ వార్ఫేర్ కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. అందు గురించే మనం ఫర్ ది వరస్ట్ సిచ్యువేషన్ అనే విధంగా మనం ఏంటంటే అన్ని రకాలుగాను మనం సమాయత్తం అవుతున్నామండి. రైట్. రావు గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం ఫేస్ చేస్తున్నది మన